ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ నూతన వారంలో ఈ సోమవారం ప్రభు పాదసదిలో ఈ విధంగా ప్రార్థన పోరాటంలో మనమందరము కలుసుకోవడానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన చక్కటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనం ఈ ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, నీకు స్తోత్రం తండ్రి. నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేయగా నిన్నటి దినాన ఆరాధనలన్నీ కూడా మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి నైనా ప్రభా ఈ నూతన వారములు మొదటి దినము నైనా ప్రభా నీ పాద సన్నిధిలో ఈ విధంగా వేకువజామున లేచి ప్రార్థనలో జాయిన్ అయ్యి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మేము చేసే ప్రార్థన విజ్ఞాపములన్నిటిని కూడా మీరు ఆలకించి మా ప్రార్థనలకు జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప రాజా, నీకు వందనాలు. నిన్ను పాడి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉండగా మేమందరము నాయనా ప్రభువా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి, నీ బలమైనటువంటి సన్నిధిని మేమందరము అనుభవించడానికి నీవే నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సమస్తమును మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. సిలువలో రక్తము కార్చితివే, రక్షణ భాగ్యమునిచ్చిన దేవా, సిలువలో రక్తము కార్చితివి, రక్షణ భాగ్యమునిచ్చితివి.
స్తోత్రము యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా ఆశ్రయించగా వ్యాధులలో నిన్ను వేడుకొనగా ఆపదలలో నిన్ను ఆశ్రయించగా వ్యాధులలో నిన్ను వేడుకొనగా నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచా స్వరమెత్తి నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం. అద్భుత కార్యములు చేసేదివే ఆశీర్వాదములు ఇచ్చిన దేవానికి స్తోత్రం. ఏమిచ్చిన రుణం మేము తీర్చుకోలేమయ్యా. హల్లెలూయా. అద్భుత కార్యములు చేసితివి ఆశీర్వాదములిచ్చితివి అద్భుత కార్యములు చేసితివి ఆశీర్వాదములిచ్చితివి ఏమిచ్చి నీ రుణమును నే తీర్చెదా యేసయ్యా యేసయ్యా ఏమిచ్చి నీ రుణమును నే తీర్చెదా యేసయ్యా ఏమిచ్చి నీ రుణమును నే తీర్చెదా యేసయ్యా ఏమిచ్చి అయ్యో దేవా తీర్చెదా యేసయ్యా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా స్తుతి స్తోత్రము యేసయ్యా ఆమేన్ స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన
స్తుతి ఆరాధన నీకే అయ్యా, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. దేవా, అందుకో నా స్తుతి పాత్ర. Let's praise the Lord. Lord, here is a praise offering unto you, Jesus. Hallelujah, hallelujah, Yesaya. Oh Jesus, hallelujah, hallelujah. నా పాపము నా శాపము తీసివేసిన దేవానికి స్తోత్రం. నాకు చాలిన దేవుడు నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పాపము బాపు నరరూపివైనావు, నా శాపము మాపు నరిగి వ్రేలాడితివి. నా పాపము బాపు నరరూపివైనావు, నా శాపము మాపు నరిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవా, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలో నివసించున్నావు దేవా. నీ
దేవా నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ దేవా నా మనము నీ మనసు నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథము నుండే. పాడదామందరూ కలిసి స్వరమైంది. నా మనము ముందే నీ మనసు నా మనుగడ ముందే నీ గ్రంథము. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లింతును, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. సంగమంతారుడి చేతులు పైకెత్తి అయ్యా నేనేమి చెల్లింతును. హల్లెలూయా. Just praise the Lord, begin to praise His name. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నాది హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. దేవా హల్లెలూయా. జీసస్ హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి
దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దైవజనులు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతినిత్యము కూడా ప్రతి ఉదయాన్నే ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతున్న మీ అందరిని బట్టి కూడా నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంకనూ మానక అనేక మందికి ఆశీర్వాదకరంగా మనము జాయిన్ అవుతూ, మనము అనేక మందికి వీడియో షేర్ చేస్తూ, అలాగే అందరి కొరకై ప్రార్థన చేస్తూ దైవ దీవెనలు పొందేవారుగా మనం అందరము ఉందుదుముగాక. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము ట్రస్టింగ్ గాడ్ ఫర్ టుడే. ఈ రోజుకు దేవునిపై నమ్మకం ఉంచుము. అవును, ప్రతిరోజు కూడా దేవునిపై నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడి ఆనుకొని ఆయన మనల్ని నడిపిస్తున్న ప్రకారంగా నడిచే విశ్వాసులుగా మనం అందరం ఉండాలి. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Proverbs chapter 3 verse 5 and 6. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge him and he shall direct your paths. Amen. ప్రతి ఉదయాన్నే మానవులందరూ కూడా వారు ఒక ప్రణాళికలతోనూ, వారికి ఉన్నటువంటి నిరీక్షణతోనూ, ఒక ఎక్స్పెక్టేషన్ తోటి, ప్లాన్స్ తోటి, ఈరోజు నేను ఇవి చేయాలి, ఈరోజు నా స్కెడ్యూల్ ఇది, ఈరోజు నా ప్రోగ్రామ్ ఇది అని చెప్పి ఒక నిరీక్షణతో ప్రతి వారు కూడా లేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఏమి జరగబోతుందో, ఆ రోజు ఏమి మన జీవితంలో తీసుకొని రాబోతుందో ఎవరికి కూడా తెలీదు. మానవులుగా అయితే మనం ప్రణాళికలు వేసుకుంటాం. మానవులుగా అయితే నేను అది చేయాలి, ఇది చేయాలనుకొని ముందుకు సాగడానికి పడుకునే ముందు రేపైతే ఈ పనులన్నీ కూడా చేస్తాను, రేపు ఇవన్నీ కూడా నేను ఫినిష్ చేయాలి అని అనుకొని మనం నిద్రపోతాం, ఉదయాన్నే లేస్తాం. కానీ ఉదయం లేచేసరికి ఏ ఫోన్ కాల్ వస్తుందో మనకు తెలియదు, ఎలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాలో మనకు తెలియదు, ఎలాంటి అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడో మనకు తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే నెక్స్ట్ మూమెంట్ ఏం జరగబోతుందో మనకు తెలియదు. కానీ 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, ఈ సంవత్సరాంతములో లేదా పలానా సంవత్సరానికల్లా నేను ఇవి చేయాలని గురి కలిగి ఉండడము మంచిది. కానీ దేవునిపై ఆధారపడుతూ ఆయన మీద పూర్ణ హృదయంతో ఆనుకొని జీవించేవారిగా మనం ఉండాలి. తరచుగా చాలామంది వారి యొక్క జ్ఞానాన్ని బట్టి, వారి యొక్క సామర్థ్యమును బట్టి, వారి యొక్క శక్తిని బట్టి, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి, వారికి ఉన్న మేధస్సును బట్టి దాని మీద ఆధారపడి నేను ఇది చేసేస్తాను, అది చేస్తాను అని అనుకుంటారు. కానీ ఆ పరిస్థితులు మారేసరికి అక్కడ ఏమి చేయాలో, అలాంటి సమయాల్లో ఏమి నిర్ణయాలు తీసుకోవాలో వారికి తెలియదు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, ఒక విశ్వాసి ఎప్పుడు భద్రంగా ఉండగలడు, ఒక విశ్వాసి ఎప్పుడు సురక్షితంగా ఉండగలడు అనగా ఎప్పుడైతే ఆ విశ్వాసి దేవుని మీద పూర్తిగా ఆనుకుంటాడో. దేవుని మీద పూర్తిగా ఆనుకున్నటువంటి వారు వారి మార్గములు సరళం చేయబడతాయి. దేవుడు వారిని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ మాటలు మహాజ్ఞాని అనేటువంటి సొలొమోను రాస్తూ ఉన్నాడు. సొలొమోనుకున్నటువంటి జ్ఞానము మరి ఎవరికి కూడా లేదు. ఇంతటి జ్ఞాని ఏం చెప్తున్నాడనంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడి మీరు నడవాలి అని వేడుకుంటూ ఉన్నాడు. ఇది అందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడు కదా, ఇంత మేధస్సు కలిగినటువంటి వాడు కదా, ఇంతటి జ్ఞానం మరి ఇంకెవరికీ లేదు కదా. జ్ఞానాన్ని మీద ఆధారపడి, నాకున్నటువంటి తెలివితేటల మీద ఆధారపడి నేను ముందుకు వెళ్తాను అని సొలొమోను చెప్పట్లేదు. ఈ గొప్ప సొలొమోను రాజు ఏమంటున్నాడంటే, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ బట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. పూర్తిగా దేవునిపై నమ్మకం ఉంచేటువంటి వారిగా మనం ఉండాలి. పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాలి. మన యొక్క భయములను దేవునికి సమర్పించి నమ్మకం ఉంచాలి. మన భవిష్యత్తును కూడా దేవుని హస్తములకు అప్పగించి నమ్మకం ఉంచాలి. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా దేవునికి సమర్పించి పూర్తిగా నమ్మేవారిగా మనం ఉండాలి. ఈ రోజుకు దేవునిపై నమ్మకం ఉంచము అనే అంశంలో ఈ దినాన్న మనము ఈ విషయాలను ఆలోచించేద్దాం. ట్రస్ట్ గాడ్ మోర్ దాన్ యువర్ అండర్స్టాండింగ్. మీ జ్ఞానంపై కాక దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచుడి. మన యొక్క జ్ఞానం మీద నమ్మకం పెట్టుకోవడం కాదు, మన యొక్క జ్ఞానాన్ని పూర్తిగా నమ్మడం కంటే కూడా దేవునిని పూర్తిగా నమ్మేవారిగా మనం ఉండాలి.
మరలా ఒకసారి ఈ వాక్యాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. Proverbs chapter 3 verse 5 and 6. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge him and he shall direct your path. The greatest obstacle of faith is often not devil, but it's our own understanding. మన యొక్క విశ్వాస జీవితంలో అడ్డంకులుగా ఉండేవి అపవాది తీసుకొని వచ్చి పెట్టేవి కాదు, మన యొక్క అవగాహన లోపమును బట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క అవగాహన, దేవుని మీద పూర్తిగా నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. చాలాసార్లు మనం విధేయత చూపడానికంటే ముందు దేవుడు నాకు అన్నీ చెప్పాలి, అన్నీ అర్థమయ్యేలాగా వివరించినప్పుడు నేను నమ్ముతాను, నేను నమ్మిక ఉంచుతాను. ఏది తెలియకుండా ఎలా నమ్ముతాను? ఏది చూడకుండా ఎలా నమ్ముతాను? ఏది జరగబోతుందో నాకు తెలియకుండా ఎలాగ నేను ప్రయాణం కొనసాగించగలను అని విశ్వాసులు అంటాం మంచిది కాదు. ప్రభువా ముందు నాకు చూపించు, అప్పుడు నేను నమ్ముతాను అని మనం అంటాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, ముందుగా నన్ను నమ్ము, అప్పుడు నేను నీకు చూపిస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వసించడం, నమ్మిక ఉంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మొదటిగా మనం వేయవలసినటువంటి అడుగు. అదే విశ్వాస జీవితం యొక్క సూత్రం. మొట్టమొదటిగా విశ్వాసము ఉండాలి. రెండవదిగా దేవుడు మనకు అవగాహనను దయచేస్తాడు. అవగాహన కలిగి ఉన్న తర్వాత నమ్మడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా నడుచుకునేటువంటి విధానము అది. కానీ విశ్వాసులుగా మనం మొదటిగా విశ్వాసం ఉంచి రెండవదిగా దేవుని యొక్క అవగాహనను మనం కోరుకోవాలి. ఈ యొక్క మాటలో మొదటి మాటగా మన అవగాహన పరిమితమైనది. అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ లిమిటెడ్. మనము కేవలము కొంత మాత్రమే చూడగలం. మనం కేవలము జరుగుతున్నటువంటి వాటినే మనము కనుగొనగలము, చూడగలము, అర్థం చేసుకోగలము. కానీ దేవుడైతే ఆది నుండి అంతం వరకు చూడగలిగినటువంటి వాడు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా అయి ఉన్నాడు. ఆయనకు ప్రారంభము తెలుసు, ఆయనకు ముగింపు కూడా తెలుసు. కాబట్టి మనము చూస్తున్నటువంటి ఆ కొంతపాటి దానిలోనే మనకు అవగాహన ఉంది. కాబట్టి ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేటువంటి విషయాలు మనకు తెలియదు. అందుకే దేవాతి దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుదాం. నా తలంపులు మీ తలంపులు వంటిని కావు, మీ త్రోవలు నా త్రోవల వంటిని కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. Isaiah chapter 55 verse 8 and 9. For my thoughts are not your thoughts, nor your ways my ways, says the Lord. For as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉందో అంత వ్యత్యాసం ఉంది. మీరు ఆలోచన చేసే వాటికి, మీరు నడిచే మార్గానికి, నా ఆలోచనలకు, నా తలంపులకని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు అర్థం కావు. ఎందుకు ఈ ద్వారం మూయబడింది, ఎందుకు నా ప్రార్థనకు దేవుడు జవాబు దయచేయట్లేదు, అలాగే ఈ యొక్క పరిస్థితి, ఈ ప్రతికూలత ఎందుకు ఇంత సుదీర్ఘపాటు కొనసాగుతుంది అనేటువంటి విషయాలు మనకు అర్థం కావు. అర్థం కానప్పుడు మనము దేవుని సన్నిధిలో, అయ్యా ఎందుకు నా మొరాలకించట్లేదు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు దయచేయట్లేదు, ఎందుకు నా పరిస్థితులు మారట్లేదని ఫిర్యాదు చేయడం కంటే బదులు దేవుని సన్నిధిలో, అయ్యా నీ మీద నేను ఆధారపడుతున్నాను, నీ మీదే పూర్తిగా ఆనుకొని నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను, నీవే నన్ను నడిపించు అని ఆయనకు సమర్పించుకొని జీవించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, నడిపిస్తాడు. ఎందుకనంటే మనం ఒక పుస్తకంలో ఒక పేజీ మాత్రమే చూడగలం. మన జీవితంలో ఈ రోజు మాత్రమే మనం అనుభవించగలం. గతము తెలుసు, నిన్నేం జరిగిందో తెలుసు, ఈరోజు తెలుసు, కానీ భవిష్యత్ ఏంటో, రేపు ఏమి జరుగుతుందో, నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుందో మనకు తెలీదు. అయితే దేవునికి మాత్రము సమస్తము కూడా తెలుసు. అంతా కూడా తెలిసినటువంటి దేవుడై ఉన్నాడు.
ఉదాహరణ చెప్పాలంటే మనకు ఒక బుక్లో ఒక పేజీ తెలిస్తే ఆయనకి బుక్ అంతా కూడా తెలుసు. కాబట్టి అంతా తెలిసినటువంటి వానికి మన జీవితాన్ని సమర్పించుకొని ముందుకు సాగడం మంచిది కాదు. ఒక పిల్లవాడు డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తూ ఉంటే ఆ పిల్లవానికి అర్థమయ్యేది ఏంటంటే ఈ డాక్టర్ చాలా గాయపరుస్తున్నాడు, ఇదిగో బ్లేడ్తో కోస్తున్నాడు, రక్తం వస్తుంది, ఇంత భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు, అసలు ఈయనకి హృదయం లేదు, చూడు ఎలాగా కోస్తున్నాడో, ఎలాగా సర్జరీ చేస్తున్నాడు, ఎలాగ ఆపరేషన్ చేస్తున్నాడో. ఆ పిల్లవానికి అర్థం కాదు. కానీ వాస్తవానికి డాక్టర్ గారు చేసేది ఏంటంటే ఆయన స్వస్థతను తీసుకొని వస్తున్నాడు, మేలును చేస్తున్నాడు. ఆ ఉన్నటువంటి గాయాన్ని సరిచేయడానికి, లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తీయడానికో లేకపోతే దేని కొరకో ఆయన సర్జరీ చేయడం అనేది మంచిది, ఆయన కొయ్యడం అనేది మంచిది, మేలు కొరకే. కానీ మన జీవితంలో మనకు కలుగుతున్నటువంటి ఆ స్వల్ప గాయాలు లేకపోతే మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ సవాళ్ళను బట్టి పిల్లవాని వల్లే, దేవా ఎందుకు నన్ను ఇంత భయంకరమైనటువంటి స్థితిలోనికి నెట్టివేస్తున్నావు, నా జీవితంలో ఎందుకు నీవు తోడుగా ఉండట్లేదు, నన్ను ఎందుకు నడిపించట్లేదు అని మనం ప్రశ్నిస్తూ ఉంటే, ఈరోజు మన స్వబుద్ధి మీద ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి మనము జీవించే వారిగా ఉండాలి. వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఎందుకు నన్ను చేయి విడిచివేశాడు అని అనుకోకుండా దేవుని సన్నిధిలో, అయ్యా పూర్తిగా నీ మీద ఆనుకుంటున్నాను, నన్ను నడిపించు అని మనం ముందుకు సాగేవారిగా ఉండాలి. ఈరోజు ఉన్నటువంటి ఆ యొక్క నొప్పి రేపటి కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. ఈరోజు ఉన్నటువంటి ఆ గాయము, ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, పరీక్ష, ఇవన్నీ కూడా రేపటి కొరకు మనల్ని సిద్ధపరుస్తుందని నమ్మి విశ్వసించి ముందుకు సాగాలి. రెండో మాట, దేవుని యొక్క జ్ఞానము పరిపూర్ణమైనది. మన యొక్క అవగాహన పరిమితమైందైతే దేవుని యొక్క జ్ఞానము పరిపూర్ణమైనది. హ్యూమన్ విజ్డమ్ కెన్ మేక్ మిస్టేక్స్. అవును కదా, మానవ జ్ఞానము తప్పులు చేస్తోంది, కానీ దేవుడు ఎప్పటికీ తప్పు చేయడు. ఆయన తప్పు చేయడానికి, ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన తప్పు చేసే ప్రసక్తే లేదు. నిన్ను నన్ను కలుగు చేసినప్పుడు ఆయన ఏ తప్పు లేకుండా మనల్ని నిర్మించాడు. ఎప్పుడు కూడా మనల్ని చూసుకొని అనవసరంగా ఇది అది అని మనము ఫిర్యాదులు చేసుకుంటూ, మనల్ని మనము తగ్గించుకుంటూ, కించపరుచుకుంటూ ముందుకు సాగే పరిస్థితి, అవసరత ఏమాత్రము లేదు. దేవుడు నన్ను చేసినప్పుడు, దేవుడు మిమ్మల్ని కలుగు చేసినప్పుడు ఆయన మిస్టేక్ చేయలేదు. ఆయన యాక్సిడెంటల్గా అయ్యో తప్పైపోయింది, అనవసరంగా నిన్ను కలుగు చేశాను, అనవసరంగా నిన్ను ఈ భూలోకంలో ఉంచాను అని ఆయన ఏమాత్రం అనుకోవట్లేదు. ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానముతోటి నిన్ను కలుగు చేశాడు. నిన్ను కలుగు చేసిన వానికి ఒక ఉద్దేశము కలదు. ఈ యొక్క వాక్యాన్ని కూడా మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. Romans chapter 11 verse 33. Oh, the depth of the riches both of the wisdom and knowledge of God. How unsearchable are his judgments and his ways past finding out. దేవుని యొక్క మార్గములు కనుగొనడానికి, దేవుని యొక్క విధానములు అర్థం చేసుకోవడానికి అవి అగమ్యములు, మనకు అర్థం కానటువంటివి. కానీ ఆయన పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవుడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామును ఎందుకు దేవుడు తన ఇంటి వారిని విడిచిపెట్టమన్నాడు, ఎందుకు తన ప్రాంతాన్ని విడిచిపెట్టమన్నాడు, స్వజనులను విడిచిపెట్టమన్నాడు? ఇది మంచి విషయం ఏం కాదు కదా. నేను ఇంత చక్కగా సౌకర్యవంతంగా నా యొక్క తండ్రి ఇంటిలో అందరితో పాటు కలిసి ఉంటుంటే దేవుడు ఎందుకు నన్ను వేరు చేస్తున్నాడు? దేవుడు ఎందుకు నన్ను పిలుస్తూ ఉన్నాడు? దేవుడు ఎందుకు నన్ను అందరినీ విడిచిపెట్టమంటున్నాడు? విడిచిపెట్టడం అనేది ఏమన్నా మంచి విషయమా? కాదు కదా, నొచ్చుకునేటువంటి విషయం. కానీ సమస్తము ఎరిగినటువంటి దేవుడు నడిపిస్తున్నప్పుడు విధేయత చూపగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎక్కడో ఉన్నటువంటి అబ్రహామును తీసుకొని వచ్చి విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు. అలాగే నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. అందరినీ చూసి నాశనం చేయాలనుకొని దేవుని దృష్టిలో నోవాహు కృప పొందినవాడయ్యాడు. ఇప్పుడు కృప పొందగా నోవాహుకు దేవుడు పని అప్పగిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పని అంటే ఓడను నిర్మించమన్నాడు. నిర్మించమన్నప్పుడు వర్షం లేదు, ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. కానీ దేవుడు ఎందుకు నాకు ఇంత కష్టతరమైనటువంటి పని, ఇంత బాధ్యత నాకు అప్పగిస్తూ ఉన్నాడు, ఇది నేను ఎలా చేయాలి అని ఆలోచన చేయలేదు. దేవుడు చెప్పాడు,
ఓడను నిర్మించమన్నాడు. నోవాహు తన ఇంటి వారు అట్లు చేసెను. దేవుడు ఏదైతే నోవాహుకు చెప్పాడో దానికి విధేయత చూపించి నోవాహు పనిని ప్రారంభించి ముగించిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క జ్ఞానము పరిపూర్ణమైనదని గ్రహించి ఆయన మనకు చెప్తున్నటువంటి మాటకు విధేయత చూపించి ముందుకు నడిచేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రకారంగా మనము జీవిస్తామో దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదములను, దేవుడు చేసే గొప్ప కార్యములను మన జీవితంలో చూడగలము. దేవుని యొక్క జ్ఞానము మనము చెప్పేటువంటి సాకుల కంటే, మనము ఆలోచన చేసే ఆలోచనల కంటే, తలంపుల కంటే, లేదా మనకున్నటువంటి అవగాహన కంటే కూడా దేవుని యొక్క జ్ఞానము పరిపూర్ణమైనది. ఈరోజు మన ధ్యానాంశంలో ఒక 3వ మాట, విశ్వాసము దేవునికి ఇష్టమైనది. ఫెయిత్ ప్లీజెస్ గాడ్. మొదటిగా ఏం చెప్పానంటే మన అవగాహన పరిమితమైంది, దేవుని యొక్క జ్ఞానము పరిపూర్ణమైనది. ఇప్పుడు విశ్వాసము దేవునికి ఇష్టమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. But without faith it is impossible to please him. For he who comes to God must believe that he is, and that he is a rewarder of those who diligently seek him. Amen. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కాబట్టి మనము దేవునిని సంతోషపెట్టాలంటే మన జీవితంలో విశ్వాసము కలిగి మనము జీవించాలి. పరిస్థితులు స్పష్టంగా లేకపోయినా, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకపోయినా మనం దేవుని నమ్మినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవునికి ఇష్టలై ఉండి మనం జీవిస్తాం. కాబట్టి దేవునికి ఇష్టలై ఉండడానికి మనకు కావాల్సింది విశ్వాసము. విశ్వాసము ఇలా చెప్తూ ఉంది ఏంటంటే, దేవుడు ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు. రెండవది, దేవుడు నన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడో ఆయనకు తెలుసు. నా జీవితానికి ఏది మేలైనదో దేవునికి తెలుసు. ఇది విశ్వాసం. విశ్వాసం ఏంటంటే దేవుడు ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు. రెండవది, దేవుడు నన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడో ఆయనకు తెలుసు. మూడవది, నా జీవితానికి ఏది మేలైనదో ఆయనకు తెలుసు. అన్నీ తెలిసినటువంటి దేవుని నమ్మడము మనం తెలుసుకోవాలి. ఆమె విశ్వాసం కలిగి ఉండడం అంటే దేవుడికి అన్నీ తెలుసు, దేవుడు నన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడో ఆయనకు తెలుసు, అలాగే నాకు ఏది మేలైనదో ఆయనకు తెలుసు. కాబట్టి నేను ఇంకా నిశ్చింతగా ఉండి ఆయన మీద ఆధారపడి నేను నడుస్తాను, నేను జీవిస్తాను అని మనము నిశ్చింతగా దేవుని సన్నిధిలో విశ్వాసముతో పలికేటువంటి వారిగా, జీవించే వారిగా మనం ఉండాలి. అందువల్ల అన్నీ అర్థమైనా అర్థం కాకపోయినా, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పడము నిజమైనటువంటి విశ్వాసం. నీకు అన్ని విషయాల్లో అవగాహన లేకపోయినా, నీవు ఎలాగ ఇది జరుగుతుందో, నీ జీవితంలో ఇది ఎలా సాధ్యమవుతుందో నీకు తెలియకపోయినా, దేవా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పడము విశ్వాసం. పేతురు, యేసుప్రభు వారు నీళ్ళను నడుస్తున్నప్పుడు పేతురు చూసి, అయ్యా నీవే అయితే నేను కూడా నడిచేటట్టు ఆజ్ఞాపించు. యేసుప్రభు వారు అన్నారు, రా పేతురు నడు. పేతురు ఎలా ఇది సాధ్యమో, ఒక మానవుడు ఎలాగ నీటి మీద నడుస్తాడు, నీటి మీద నడుస్తున్నప్పుడు ఎలాగ నీళ్ళు అనేది ఒక భూమిలాగా కిందికి ఆకర్షించకుండా ఎలా మానవుడు నడుస్తున్నాడు, ఈ అన్ని ఆలోచనలు ఏం లేవు. దేవుడు చెప్పాడు, వెంటనే ఓడల నుంచి బయటికి వచ్చి నడవడం ప్రారంభించాడు. అది విశ్వాసం. దేవుడు పిలువగా, అయ్యా ఇది ఎలా జరుగుతుంది నాకు కొంచెం చెప్పు, ఇది ఎలా సాధ్యపడుతుంది నాకు కొంచెం చెప్పు, ఈ విషయాలన్నింటిలో కూడా నాకు కాస్త ఒక అవగాహన తీసుకుని వస్తే, కాస్త నువ్వు నాకు అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు నేను నమ్ముతాను కాదు. దేవుని సొంత దేవుడు చెప్పాడంటే వెంటనే మనము దానికి లోబడే వారిగా మనం ఉండాలి. అప్పుడే గొప్ప కార్యాలు మనము చూస్తాం. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయనంటే మన యొక్క విశ్వాసము మన యొక్క భయము కంటే అధికముగా మారినప్పుడు, మన భయము కంటే మన విశ్వాసము ఉన్నతంగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనము అద్భుతాలు చూస్తాం. ఈ ఉదయకాల సమయము, అయ్యా నాకు పూర్తిగా అవగాహన రావాలి, నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావాలి, నాకు కొంచెం అర్థమయ్యేటట్టు వివరించు, ఆ తర్వాత నేను విశ్వాసం ఉంచుతాను, ఆ తర్వాత నీ మార్గంలో నేను నడుస్తాను అని చెప్పే బదులు, అయ్యా నా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నేను నీ యందు పూర్తి నమ్మకం ఉంచి నేను జీవించాలని, నేను నడవాలని, నేను నీ మార్గంలో కొనసాగాలని ఆశపడుతున్నానని ప్రభువుకు మన జీవితాన్ని సమర్పించుకుందాం.
ఈరోజు మన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి మాటలు ట్రస్ట్ గాడ్ మోర్ దెన్ అవర్ అండర్స్టాండింగ్. మన జ్ఞానంపై కాక దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచుదాం. అందులో మొదటి మాటగా మన యొక్క అవగాహన పరిమితమైంది. అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ లిమిటెడ్. రెండవది, గాడ్స్ విజ్డమ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని జ్ఞానం పరిపూర్ణమైనది. ఇక మూడవది, విశ్వాసం దేవునికి ఇష్టమైనది. కాబట్టి ఈరోజు ఈ దినము దేవుని సన్నిధిలో మనము నమ్మిక ఉంచడానికి మన యొక్క అవగాహన కంటే కూడా దేవుని మీద పూర్తిగా మనము ఆధారపడి నమ్మేవారిగా మనం ఉందాం. మన యొక్క అవగాహన పరిమితమైంది, మనకు అన్నీ తెలియవు. కానీ దేవుని యొక్క జ్ఞానము పరిపూర్ణమైనది. ఈ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వానిని మనము మెప్పించాలి, ప్రీతికరంగా జీవించాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. ఇట్టి విశ్వాసముతో ప్రభువుని పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచి ముందుకు సాగిపోదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీరు చూపుతున్న కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ పాదసన్నిధిలో మేము నిన్ను వేడుకుంటున్నాం, నీకు మొరపెడుతున్నాం. నీ కృప, నీ సహాయం మీరు మాకు దయచేయండి అయ్యా. ఈ ఉదయకాల సమయం దేవా, మా మీద నైనా ప్రభు, మా ఆలోచనల మీద, మా బుద్ధి మీద, మా తలంపుల మీద, మా అవగాహన మీద ఆధారపడి జీవించకుండా దేవా, నీ మీద మేము పూర్తిగా ఆనుకోవడానికి, నిన్నే నైనా ప్రభు పూర్ణ హృదయంతో మేము నమ్మిక ఉంచి ముందుకు సాగడానికి తగిన కృపను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రం. విశ్వాసముతో నైనా ప్రభు మేము ముందుకు సాగేవారిగా, నీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. సంఘ దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాను. చేరుకోవడానికి, తప్పించడానికి, ఉజ్జీవింప చేయడానికి, పంపుటకు నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరినైనా ప్రభు నశించిపోకుండా ఆత్మల రక్షణార్థమై మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సువార్త విరివిగా ప్రకటించబడుటకు సహాయం దయచేయండి. గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేదైతే నీ సన్నిధిలో అడుగుతున్నామో, ప్రార్థిస్తున్నామో, మొరపెడుతున్నామో మా ప్రార్థనలన్నిటికీ కూడా జవాబు దయచేస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప రాజా, నీకు వందనాలు తండ్రి. నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరికైతే గృహాలు లేవో వారికి సొంత గృహాలు యేసు నామంలో మీరు దయచేయమని వేడుకుంటున్నాను. వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి అయ్యా. యవన బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి దేవా. మూయబడినటువంటి గర్భములను మీరు తెరవండి. సంతానమును నీ బిడ్డలకు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నీ బిడ్డలకు గొప్ప విడుదల వారికి దయచేయండి. ఆర్థికంగా వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. కోర్టు కేసులలో నన్న ప్రభా ఇరుక్కొని ఎన్నో నన్న ప్రభా హింసలు, బాధలు, వేదన, నన్న ప్రభా అవమానమును అనుభవిస్తున్న నీ బిడ్డలకు గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. గొప్ప లాభము నీ బిడ్డలకు దయచేయండి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు రాకపోకుండా మీరు తోడుగా ఉండండి. వారు పని చేస్తూ ఉండగా చక్కగా వారు పని చేయలాగున సహాయం దయచేయండి. వారికి ప్రమోషన్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రం. ఎందరైతే బలహీనులుగా ఉండి దేవా రోగాలతో బాధపడుతున్నారో అట్టి వారికి స్వస్థతను దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరు బలహీనంగా ఉన్నా, ఎలాంటి రోగమైనా, ఎలాంటి వ్యాధి అయినా యేసు శక్తిగల నామంలో ఈ ఉదయకాల సమయం నీ బిడ్డలను మీరు తాకండి. నీ మీద ఆనుకొని మేము ముందుకు సాగుతుండగా స్వస్థతను మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సార్వత్రిక సంఘం కొరకు, నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా సంఘాన్ని మీరు బలోపేతం చేయండి. యేసు శక్తిగల నామంలో ఈ అంత్య దినాల్లో సంఘములో గొప్ప ఉజ్జీవంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మానవులుగా ఇంకెంత కాలము తండ్రి మా యొక్క ఆలోచనల మేరకు మేము ముందుకు సాగుతాం. ఇట్టి విధానాన్ని మీరు కొట్టివేసి నీకిష్టులుగా, నీకు ప్రియులుగా విశ్వాసం కలిగి ముందుకు సాగే జీవితాన్ని ప్రతి విశ్వాసికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆదివారం జరుగుతున్నటువంటి 4 ఆరాధనలు అద్భుతంగా మీరు జరిగించండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు మీరు అద్భుతంగా జరిగించండి. మొబైల్ చర్చ్లోనూ, మా బ్రాంచ్ సంఘాల్లోనూ జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా మీరు దీవెనకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి ఉదయం
దినమున ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో మేము పాలుపంపులు పొందడానికి ఇస్తున్న కృపను బట్టి కూడా నీకు స్తోత్రం. నిశ్చయముగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మందిగా మేము నాయన ప్రభువా మా అనుదినము నీ మీద ఆధారపడి నీపై నమ్మిక ఉంచి ముందుకు సాగడానికి, ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందడానికి, ప్రజలందరూ కొరకు ప్రార్థించడానికి, వాక్యం వింటూ మా యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుని ముందుకు సాగే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ప్రతి సోమవారం నాయన ప్రభువా ఆరాధన టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ప్రేమ పోనుడు టీవీ కార్యక్రమం ఎంతో అద్భుతంగా దేవా జరగడానికి, అనేక మంది దీవెన కొరకై, ఇది మేలు కొరకై, రక్షణార్థమై మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా మీరు జరిగించండి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎలాంటి అవసరతలు ఉన్నా వారి అవసరతలన్నీ కూడా ఈ ఉదయకాల సమయం తండ్రి మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి దైవజనుల కొరకై నీకు స్తోత్రం. అయ్యా, నీకు వందనాలు. మా సంఘ కాపరి కొరకై నీకు వందనాలు. సహదాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. సేవకుల అవసరతలు మీరు తీర్చండి అయ్యా, నీకు వందనాలు. అద్భుతమైన కార్యములు జరిగించండి అయ్యా. మా దేశం కొరకై మేము వేడుకుంటున్నాం. భారతదేశాన్ని మీరు దీవించండి. ప్రతి రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, తెలుగు రాష్ట్రాలను, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ 2 రాష్ట్రాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ యొక్క కనుదృష్టి మా రాష్ట్రాలపై మీరు ఉంచండి, మా దేశంపై మీరు ఉంచండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దేశాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయము దయచేయండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వారమంతట్లో కూడా ఇంకా నైనా ప్రభా ఆసక్తిని మీరు మాకు పుట్టించండి. నీ మీదే ఆధారపడి మా అవగాహన పరిమితమైందని, నీ జ్ఞానము పరిపూర్ణమైనదని, నిన్ను సంతోషపెట్టడానికి విశ్వాసముతో ముందుకు సాగే కృప మీరు మా అందరికీ దయచేసి ప్రతిదినము కూడా నీ మీద ఆధారపడి ఆనుకుని ముందుకు సాగే సహాయమును, నడిపింపును మా అందరికీ అనుగ్రహించమని, నీ సన్నిధానములో ఎవరైతే ఏ అవసరత కొరకై వేడుకుంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలన్నిటికీ కూడా జవాబు దయచేయమని, ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండండి. మా మార్గముల్లో మీరు ఉండండి అయ్యా, నీకు స్తోత్రము. సమస్తమును నీ చేతులకు సమర్పిస్తూ ఉండగా మా మార్గమును సరళము చేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ, సమస్తమును మీ హస్తములకు అప్పగించుకుంటూ, నీ సహాయమును, నీ నడిపింపును మేము కోరుకుంటూ యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి, సహవాసము చేరి ఉన్న మనకును సకల లోకములు ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృప తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.